మాయా బజార్ ఏవో అనుకుని వచ్చాం, ఏదో అయిపోయింది. ఇదిగో మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది అనుకుంటే ఏదేదో చేసుకుంటుంది. ఇది ఏదేదో చేసుకుని కడుపు తెచ్చుకుంది. మాయా బజార్ పైన పటారం, లోన లొటారం. నమస్కారం. కొంచెం అడ్లేస్తారా? చేస్తున్నావమ్మా? ప్రదక్షిణం చేస్తున్నారండి. ఎందుకు? ఇదిగో దీని చుట్టూ ప్రదక్షిణం చేస్తే సౌతి పోతుందని చెప్పి ప్రదక్షిణం చేస్తున్నాను. దానికి సౌత్ పోర్ లేదమ్మా. ఓ నీకా? దానికి కాదండి, నాకు. ఏం విల్లాసు, ఏం ప్లేస్లు ఇవి? అసలు ఇక్కడ ఎవ్వరు, ఒక హస్బెండ్, ఒక వైఫ్, ఒక కుటుంబం ఎవరు తిన్నగా ఉండరా? What is this? What's happening here? ఈ ఆవేంటి? ఛీ, it's smelling like shit. ఇంతకీ ఆవా లేకపోతే దున్నపోతా? కామదేవుని పట్టుకుని దున్నపోతావు అంటావే, దున్నపోతా. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. తిట్టారు కానీ ఇంగ్లీష్ లో తిట్టరా, నాకు తెలుగులో తిట్టే పెద్ద ఓకే, గుడ్ కౌ, యూ థింకింగ్ దున్నపోతూ, యూ బుల్షిట్. బాగా తిట్టారు సార్. ఏమే హలో. సృష్టికర్త, హలో, కర్మకర్త, క్రియకర్త, అన్ని కర్తలు ఇవే. దాక్కుంటారు ఏంటండి? అమ్మా, చేయాల్సిందంతా అమ్మా, తల్లి. చేసేసి అమ్మా, అమ్మా. ఫస్ట్ రండి ఇటు. నాకెందుకండి ఓల్డ్ ఏజ్ హస్బెండ్ ఇచ్చారు? వై డోంట్ యు గివ్ మీ దట్ హ్యాండ్సమ్ హస్బెండ్ లైక్ రాణా? నాకు హస్బెండ్ ఇచ్చారు, దాంతో పాటు ఇంకో దాన్ని తీసుకొచ్చారు. నేనేం చేసుకోవాలండి? అంటే ఎవరి కర్మకు తగ్గట్టు అలా 6 బెడ్రూమ్స్ విల్లా అంటే 6 ఉంటారు. నేనేం చేయాలి? అందరికి కలిసి వంటింట్లో వంట చేయనా? 6 బెడ్రూమ్స్ లో 6 మంది ఎందుకు ఉంటారు? ఈవిడ అసలు లాజిక్ అడుగుతుంది ఈ ఒక్క పాయింట్ మీద. ఏంటమ్మా నువ్వు? మాట్లాడండి, ఉండండి. ఏ, మనమంతా మాట్లాడించా. ఆయన ఎవరు కొత్తగా వచ్చి ఆయన పట్టుకుంది. సార్ Excuse me, sir. So why are you walking in our community like this? I just moved into your community. ఓ వెల్కమ్. రండి, sir. Please, please come in. ఈ క్యారెక్టర్ నాకు తెలియదే. అయినా పర్లేదు. అంటే నేను అలానండి అప్పుడప్పుడు వచ్చేస్తాను. కాదు సార్, ఇప్పుడు చాలా బాగుంది. కాదు సార్, ఇప్పుడు అసలు ఈ విల్లా కాలనీ సమస్య ఏంటంటే మా ఊరికి కడుపైంది. ఈవిడ మీ ఆవిడ సార్? కాదండి, మా ఆవండి. మా ఆవు కడిపోయిందండి. ఓకే ఓకే ఓకే. అదే ఏమైందని అడుగుతున్నాను అసలు. ఎందుకమ్మా మీ గొడవ? నేను ఇందాక నుంచి సో మీరు ఈ కామ్ మూడ్ లో ఉంటే మీతో చిన్న గేమ్ ఆడదాం. ఏమా? కాలనీలో ఎంటర్ అయ్యా అందరూ పరిచయం అవుతాం. ఆడుకోండి, ఎవరి గేమ్ ఆడుకోండి. మీతో కూడా ఐ వాంట్ టు ప్లే విత్ యు. ఐ యామ్ యు ఆల్సో. వైభవ్ ఆడుకున్నాడు, ఇప్పుడు ఆడుకుంటారు. ఓకే అండి. సో ఒక చిన్న గేమ్ ఆడదాం సార్. నాకు మీ కాలనీలో ఉన్నవాళ్ళు తెలుసుకోవాలంటే ఒక చిన్న గేమ్ ఆడి తెలుసుకుందాం అనుకుంటున్నాను. షూర్ అండి. సో ఫస్ట్ సార్ మీతో మొదలు పెడతాం సార్. ప్లీజ్. ఏంటి సార్ మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్ ఈ కాలనీలో? ఏంటి మీ పేరు? నేను మీ అసలు ఇంట్లో ఎవరు ఉన్నారు? ఈ మీరు చేసే జాబ్ కాలనీలో ఏంటి? నేను ఒక యూత్ హై స్టార్ ఇక్కడ ఉన్నాడనే ఒక డ్రీమ్ హోమ్లో ఉండాలని నేను వచ్చానండి. సో నా ఇంట్లో కుక్కు, మై బెటర్ హాఫ్, ఐ మీన్ మై బెటర్ హాఫ్, అండ్ ఆఫ్ కోర్స్ మై డాటర్ బల్లి, అండ్ మై సన్ మొనాలిజా, అబ్దుల్ కలాం గారు, సరస్వతి గారు, లక్ష్మి గారు. ఒక జోక్ చెప్పాలి. ఇప్పుడు చెప్పారు కదా సార్. ఈ చెప్పింది జోక్ చెప్పిందంతా జోకే కదా. అసలు ఏది జోక్ ఏదో నిజం తెలుసుకోలేకపోతారు. మేడం మీతో స్టార్ట్ చేద్దాం. మీరు కూడా మీ కాలనీలో మీ పేరు, మీ ఇంట్లో కాలనీయే మాదండి, మాయబజారే మాదండి. మేము విల్లాస్ అదే ఎక్కడ చెరువులు ఉంటే దాన్ని భూమి చేసి కడతాం. అదే చూసండి గూగుల్ మ్యాప్ లో ఇంకా చెరువులానే ఉందండి. యాక్చువల్లీ మన అప్డేట్ అవ్వలేదు అండి, అలాంటివి లేదండి. మేము చాలా గట్టి పునాదులు వేసి. అందుకే ఆ వాటర్ అంతా ఏం చేశారండి? నేను మిమ్మల్ని జోక్ అన్నానంటే మీరు దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సరే మీ జోక్ వేసే చెట్టు మీది కాదండి, ఇంకో చెట్టు మీది. అలా మీరు పక్కింట్లో చూస్తుంటేనే మీ ఆయన ఇంకొకటిలో చూసాడు. మా ఆయన చాలా చూసాడమ్మా, బాబోయ్ చేశాడు. అనవసరంగా ఎక్కువ కాలనీ సీక్రెట్స్, నేబర్ సీక్రెట్స్ తెలియకూడదు అంటారు కదా. అభిజిత్ లాగా మిమ్మల్ని అమ్మమంటే ఏమమ్ముతారు? నేను మాత్రం ఫస్ట్ మా విల్లాలో తిరుగుతున్న ఆవు నమ్మేస్తాను. అదేం చేసిందండి? ఇందాక గోమాతని మా గోమాత అయితే మీరు గోమాతని కాదండి, ఆయన అలా మా విల్లాలో తిరుగుతుంటే 7 కోట్ల విల్లా పెట్టుకుని మా వాళ్ళంతా డిస్టర్బ్ అవుతారు కదా. అమ్మా, ఎక్కడ గృహప్రవేశం మా గోమాత వచ్చి పాడవేస్తుంది. అది చూసారండి, అది కూడా అమ్మొచ్చు అండి. యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ కల్చరల్ సొసైటీ అని అమ్ముదాం. యాక్చువల్లీ నేను ఇంకొక పని చేస్తాను. నా విల్లాస్ పక్కన ఒక ఫామ్, అక్కడ ఆవుల్ని పెట్టుకుంటాను. సో ఈ విల్లాకి వచ్చిన వాడికి ఆవు ఫ్రీ. మేడం మీరు
ఇక్కడున్న వాళ్ళల్లో ఘటోత్కచుడు ఎవరు? ఇటువంటి చూసి క్యారెక్టర్స్ నుంచి బయటికి వస్తే భారీ విగ్రహం. అంటే ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని ఈయనైతే గంగి గోవులో ఉన్నారు. ఘటోత్కచుడు లాగా ఎక్కడ ఉన్నారు? ఓకే, సో ఇది డైరెక్టర్ నాకే వచ్చింది. నచ్చింది ఏంటంటే ఒక డైరెక్టర్ చేతిలో అది పడింది. అంటే ఒక ఘటోత్కచుడిని బేస్ చేసి ఆ మైథాలజీని బేస్ చేసి ఆవిడ నాకు కథ రాస్తారని అది ఎక్కడి నుంచో సిగ్నల్ అని నేను నమ్ముతున్నాను. ఇది వీగన్ భీముడు ట్రాక్ మార్చేసేవాడు భీముడిని మన్మధుడు చేసేవాడు నాకు అర్థం కాదు. ఇది ఘటోత్కచుడు కదమ్మా, ఇది భీముడు కథ కాదు. ఫస్ట్ అది డిసైడ్ చేస్తాడు. భీముడు దీంతో father character అది. అది ఇది ఓకే వచ్చిన మీ పక్కల మీదేగా ఇంట్రెస్ట్. నిజంగా నాకు అలాగే వచ్చింది యాక్చువల్లీ. ఏమొచ్చింది? వాట్ ఈస్ రాణాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్? అది నాకు తెలిస్తే నా జీవితం ఇంకా చాలా సుఖంగా ఉండేది. లెఫ్ట్ హ్యాండ్ లక్కీ నాకు. లెఫ్ట్ హ్యాండ్ కౌశల్యకి వేరే పేరు పెట్టాలంటే ఏమి పెడతారు? హోలీ కౌ. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో తిట్లు ఎవరికి ఎక్కువ వచ్చు? నేనకొచ్చు. తిట్లు ఎవరికి రాదు. అసలు మాయాబజార్లో ఎక్కువ తిట్లు తిట్టింది కూడా ఈ క్యారెక్టర్. యూట్యూబ్ నేను అందరికంటే హైయెస్ట్ తిట్లు ఝాన్సీ మ్యామ్ ఉన్నాయి. నాకు తిట్ల దండకమే ఝాన్సీ తిట్ల దండకం అది. కానీ లైఫ్ లో ఎవరండి మీ ఇద్దరు అంటే స్పోర్టివ్ గా తీసుకుంటున్నారు? తిట్టడం నాకు వచ్చు అన్నట్టు. ఎవరిలో అంటే మీ ఇద్దరు బెటర్ అని బెటర్ ప్లేయర్ ఇందులో ఈ తిట్టడంలో? మనసు తిడుతుంటుందండి. బయట నేను అంతా మనకి కెమెరా ముందే, సో మొత్తం అంతా మనసులో తిట్టుకుంటూ ఉంటా. బయట మాత్రం మీరు యాక్చువల్గా నిజంగా ఈ మాయాబజార్లో మాక్సిమం తిట్లు అంటూ డైరెక్టర్ రాస్తే మా ఆవిడ. అది ఫుల్ జాడ్లు కూడా తెలుసు. నైస్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ సిటీ. ఎస్ హియర్ మ్యామ్. కాఫీ కావాలి పద్మ. కాఫీ కావాలి పద్మ. ఆ స్వీట్ అడుగుతారు సార్ మీరు బాగా? అడగండి సార్, ఇది నవరత్న. ఎవరు అడుగుతారో గెస్ట్ చేయండి. యాక్చువల్లీ చూడాలి. ఎవరు సార్ అడుగుతారు? మీరు చెప్పండి. ఎవరు ఎక్కడ అడుగుతారు? బట్ యూత్ హై స్టార్ అభిజిత్ అభిజిత్ గారి డైలాగ్ అది, కాఫీ కావాలి పద్మ. అది అసలు ఆ క్యారెక్టర్కి హైలైట్ డైలాగ్. వీడి పేరు పద్మనాభ శాస్త్రి, వీడు పేస్ట్రీ, వాడిని ఫైనల్గా పద్మ చేసి వాడికి ఒక కిస్ ఇచ్చి ఆ తర్వాత చాలా జరిగిపోయింది. బ్యాక్ టు ద క్రియేటర్. Complete this hilarious dialogue of pastry. I will deal with it in my own dash. I am a scientist. I don't speak. I'll just deal with it. I am a scientist. I deal with it in my own scientific way. కానీ నిజంగా కాదని అంటే అది ఆయన వాస్తవం. సన్నిలోని వెట్ చేయడం సైంటిఫిక్ ఫిలాసఫీ వాడి వెట్ చేస్తారు. సో లైఫ్ అంతా ఇస్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ No. It is not at all about it. It's a lot about cows. It is a lot about daughters. How cows got It is a lot about children. It is a lot about youth, high star, Abhijit. It is lost about Maya Bazaar. ఇన్నున్నాయి. వీడి ప్రొఫెషన్ సైంటిస్ట్, ప్యాషన్ ఇన్నున్నాయి. ఈయన ఏం చేయడు కానీ అన్ని జరిగిపోతుంటాయి అక్కడ. థ్యాంక్ యూ అండి. మీ కాలనీలో ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ అ లవ్లీ గేమ్ దట్ వి ప్లేడ్. చూడండి సార్, మనసు పెట్టండి మా కాలనీలో బిల్లా మీదే మనసు పెట్టండి సార్. ఓకే, నేను మా విల్లాన్ని ప్రమోట్ చేయడానికి. మీరు అర్థమైంది. సక్సెస్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ కీప్ గోయింగ్ ఆన్. అది బాటమ్ లైన్ సార్. సక్సెస్ అయ్యాం, అది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది. మంచి గేమ్ ఆడేం వాళ్ళ రన్నతో. ఎంజాయిడ్ అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ ది సక్సెస్ ఆఫ్ మాయా బజార్. నేను జోక్ చెప్పనా? ఐఎమ్ ఏ కంపల్సివ్ జోకర్. చెప్పండి జోక్ చెప్పండి సార్. అయ్యో. చెప్పండి మేడం జోక్ నేను ఇందాంచి ప్రిపేర్ అయ్యాను. చెప్పండి. ఒక్క చిట్టి చూసారండి, అది దానికోసమే రాసుకున్నారు. అది చూసి ప్రిపేర్ అయ్యారు. మీరు చెప్పండి, మీరు ఫిక్స్ అయ్యారు. చెప్పండి ఆడిస్తుంటాడు కదా. మీరు చెప్పండి, మీరు ఫిక్స్ అయ్యారు కదా, చెప్పండి. సో ఒకవేళ ఒక పింక్ ప్యాంథర్ ఒక చచ్చిపోయిన చీమని చూస్తే ఏమంటుంది? డెడ్ అండ్ డెడ్ అండ్ డెడ్ అండ్ డెడ్ అండ్ బతికున్న చీమని చూస్తే ఏమంటుంది? చంపి చంపి డెడ్ అండ్. నిజంగానే థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. నైస్ లవ్లీ వే టు సెలబ్రేట్. మొత్తం మీరే చేశారు. అయినా మీరేంటి ఆయన మాట్లాడుతుంటే ఎక్కేస్తున్నారు, నన్ను మాట్లాడినివ్వరా? మాట్లాడివ్వను, నాకు దక్కని ఎవరికి ఏంటి దక్కడానికి అదే మీ గొడవలు మీరే మాట్లాడాలా? వీళ్ళ గోల్ ఎలానే ఉంటుందండి. మాయా బజార్ ఫర్ సేల్ జీ5లో స్ట్రీమ్ అవుతుంది, వెంటనే చూడండి.